ఉందన్న ప్రస్తుతం రైతుల పరిస్థితి ఇక్కడ? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన సలహాలు ఇప్పుడు 6 చేశాడు, ఏదన్నా చేశాడా? ఒక్కటే ఒక పథకాన్ని నేను అమలు చేశానని చెప్పను. ఎవరికి ఒక్క రూపాయి అంత మోసం దగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చెప్పిన కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఏం చేశాడు చెప్పు? వాళ్ళకి ఇప్పుడు తల్లి వందనం అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. రైతు భరోసా అన్నాడు, ఇవ్వలేదు. ఇంకా ఏం చేశాడు? ఇలాంటి ప్రభుత్వం అనవసరం. స్టేట్లో ఉండకూడదు ఈ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అతను ఏదో అయితే అతనేంది, అతను సినిమాలు తీసుకునే రాజకీయాలు తింటాడు. ఎందుకు? అనవసరం కదా. ఆయన పాలన నచ్చలేదు అసలు. మాకు నచ్చల అసలు వాళ్ళ పాలనే మాకొద్దు. ఏమైనా సరే 2029లో మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, రైతులు బాగుపడతారు అంతే. ఇప్పుడు రైతుల వారిగా ఏం చేశాడు చెప్పు? ఎంతసేపటికి రోడ్లు వేసుకుంటున్నాము అది ఇది అంటున్నాడు, కానీ ఎంతసేపటికి నువ్వు హైవేలు ఇవన్నీ అవసరం ఆ రైతుకి? రైతుకి ఎప్పుడైనా రైతు అనేవాడు దేశంలో ఒక ప్రాణం. రైతు పండిపోతే ఎవరు తింటారు అన్నం తినేది ఎవడు? రైతు పండిస్తే కదా అన్నం తినేది. ఆ రైతునే అన్యాయం చేస్తుంటే ఇవాళ ఉల్లిపాయలు కానీ శనగలు కానీ పొగాకు కానీ అసలు రేటు ఉందా? మేము వేసాం, విపరీతంగా నష్టపోతున్నాం. ఎవరు పెట్టుకోవాలి ఈ ఖర్చు అంతా? ఇవాళ GST పెడతానన్నాడు, పెట్టాడా? పెట్టలేదు కదా. ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ? రైతులకి మీకు అండగా ఉంటాం అన్నారు. ఏం అండగా ఉన్నాడు చెప్పను. అలాంటి చేశానని చెప్పను. ఎంతసేపటికి నువ్వు సూపర్ 6 అని చెప్పావు, ఒక్కటి చేశాడా? అలాంటి చేశానని చెప్పను. సూపర్ 6లో ఏం చేశాడు చెప్పు? రైతు భరోసా ఏమో అందట్లేదు. ఏడొచ్చినాయి? ఎప్పుడో ఇస్తాను అంటున్నాడు, మళ్ళీ జూన్ అంటున్నాడు, మళ్ళీ 12 అన్నాడు, 15 అన్నాడు, అప్పుడే ఇస్తాను, మళ్ళీ స్కూల్ లీడ్స్ నాకు ఇస్తాను అన్నాడు. ఏడిచ్చాడు? జగన్ గారు అప్పులు చేశారు, దానివల్ల ఇవ్వలేవు. జగన్ గారు అప్పులు చేసినా కూడా రైతులకు అన్యాయం జరగల. జగన్ ఉన్నప్పుడు GST పెట్టించి పొగాకు రేటు తగ్గితే కొనిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా సరే వాళ్ళ చేత కొనిచ్చి అమ్మిచ్చాడు. మరి ఇవాళ రైతులు మా పొగాకు బాటల మరి ఏం చేశాడు చెప్పు? ఈయన సీఎంగా ఉండి ఏం చేశాడు? ఈ సంవత్సరం పాలన మీకు ఎలా అనిపించింది? మాకు అసలు నచ్చలేదు. మేము అందుకే ఈరోజు వచ్చింది ఇక్కడికి. మాది కామేపల్లి నేటివ్, మాది జరుగుమల్లి మండలం. కానీ ఎందుకు వచ్చాము? అభిమానం కోసం వచ్చాం. ఎందుకంటే ఆయన పాలన బాగా చేశాడు. సరే అప్పుడంటే అప్పులు లేకుండా ఎట్టుకుంటే ఒక స్టేట్ అనేది ఉంటుంది. అప్పులు లేకుండా ఏది జరగదు కదా. మరి అప్పులు చేసినా కూడా ఆ రోజు రైతు అనేవాడు భయపడలేదు. ఇంకొకటి 36,000 అమ్మిన పొగాకు నీడు ఈ సంవత్సరం 25 ఏళ్ళకి ఎందుకు కొనటం లేదు? మరి ఏంది అది? అన్యాయమా కాదా? ఈ విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలా లేదా? అది నేను అడుగుతాను. ఎందుకు కావట్లేదు? నువ్వు ఎంతసేపటికి నేను అది అంటావు, హైవే లేపిస్తాము, తారు రోడ్లు లేపిస్తా. తారు రోడ్లు ఎవరికి కావాలి? రైతు ముందు రైతు బాగుంటే కదా సంక్షేమంగా ఉండేది స్టేటు. అదన్నా